జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన మాట్లాడుతూ వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు, మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము, మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మ అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకు ఏ విధంగా అందుబాటులో ఉండడం అనేది అర్థమవుతా ఉంది. నిజంగానే చాలా తీరని లోటు. వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటే, ఎందుకంటే డౌన్ టు ఎర్త్గా ఉండేవాడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు, అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరాలి.